హాయ్! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొక న్యూ ఇయర్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనే వ్లాగ్. లైటింగ్ కొంచెం బాగాలేకపోతే ఏమనుకోకండి. యాక్చువల్లీ ప్లాన్స్ అయితే అసలు ఏమీ లేవు. బికాస్ వర్కింగ్ డేస్ ఎవరు ఇంట్రెస్టెడ్ లేరు. ఇంకా లాస్ట్ మినిట్‌లో అలా అలా గ్యాదర్ అయితే బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇది ఎంత వ్లాగ్ అవుతదో గాని నాకు తెలీదు అసల. కాబట్టి అలా రికార్డ్ చేస్తున్నాం. హ్మ్. సో, ఈవినింగ్ చూస్తే అన్నీ ఫుల్ ఉన్నాయి. లేట్ కాబట్టి. ఇంకా ఇప్పుడు దొరికిన ఏదో బుక్ చేసుకొని వెళ్తున్నాం. మీకది చూపిస్తాను. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము. కానీ మనం అనుకున్నది ఏది జరగదనడానికి ఇదే పెద్ద ప్రూఫ్. మేము ఆల్రెడీ చాలా వెతికాక లిటిల్ లిల్లీపుట్స్ అనే కెఫేలో మాకు దొరికిందనమాట బుకింగ్. వాళ్ళు మాకు టేబుల్ రిజర్వేషన్ అయిపోయింది. మేము ఎన్ని మెంబర్స్ అంతా రిజర్వేషన్ చేసుకున్నాము. సో, ఇంకా హ్యాపీ గదా! ప్రశాంతంగా ఎళ్తున్నాము అనుకుంటే అక్కడికెళ్ళాక ఒక షాక్. ఏంటంటే వాళ్ళు ఎంతమంది రిజర్వేషన్ చేసుకున్నా వాళ్ళందరిని లోపలికి తోస్తూనే ఉన్నారు. అదేదో జనరల్ కంపార్ట్మెంట్‌లో తోసినట్టు. ఎళ్ళాక మీ ఇష్టమండి టేబుల్ లేదు. నుంచుంటే నుంచోండి. నుంచోడానికి కూడా స్పేస్ ఉందో లేదో తెలీదని ఎంత ఈజీగా చెప్పాడంటే అప్పుడు టైమ్ చూస్తే లిటరల్‌గా 10 అవుతుంది. ఇంకా మాకర్థం కాలేదు. ఏంటి మా న్యూ ఇయర్ అంతా రోడ్డు పైన అవుతదా అని అనుకున్నా నేనైతే. చాలా డిసప్పాయింట్‌మెంట్ అంటే చాలా డిసప్పాయింట్‌మెంట్. మా ఫ్రెండ్ కూడా వచ్చింది. అది కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవుతదో నా ఫీలింగ్. ఎప్పుడు ఇదే జాకెట్లో కనిపిస్తారని ఫీల్ అవ్వకండి. లోపల టీ షర్ట్ వేరేది ఉంది. ఇంక అప్పుడు ఆలోచిస్తూ మాకు స్ట్రైక్ అయింది. మా ఫ్రెండ్ వాళ్ళది న్యూ ఇయర్ ఈవెంట్ ఉంది. వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంకా వెంటనే మా బ్రదర్ అంతా కనుక్కొని ఇంకా పాసెస్ ఉన్నాయంటే మాదాపూర్ నుంచి బేగంపేట వరకు ఆ చలిలో వెళ్ళాము. అసలు ఎంత స్పీడ్‌గా వెళ్ళామంటే 10:30, 10:40 కల్లా ఈవెంట్‌లో ఉన్నాము. అక్కడ చూస్తే హైదరాబాద్ మొత్తం ఆ ఈవెంట్‌లోనే ఉందని అనిపిచ్చింది. అప్పటికి అందరూ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. మంచిగా డాన్స్‌లన్నీ స్టార్ట్ చేసేసారు. నా ఫోన్ కూడా పడిపోయింది ఆ క్రౌడ్ వల్ల. ఎలాగోలా అయితే పాస్ సంపాదిచ్చి న్యూ ఇయర్ మాత్రం మేము రోడ్డు పైన సెలబ్రేట్ చేసుకోలేదు. ఇలా అయితే మేము మా 2023ని ఎండ్ చేశాము. నేనైతే సూపర్ మస్తుగా ఎంజాయ్ చేశాను. చాలా డిసప్పాయింట్‌మెంట్ అయ్యాను. ఎలా అవుతదో ఏంటో, ఇంకా ఇంటికెళ్ళిపోవాలేమో, ఇంతేనా ఇంకా నా న్యూ ఇయర్ అని చాలా ఫీల్ అయ్యాను. నేను ఊరికే చిన్న చిన్న వాటికి కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఎక్కువ అవుతాననమాట. ఇది అనుకున్నాం, ఇది చెయ్యలేదంటే అంటే నా బ్రెయిన్ అట్లా అయిపోతది ఏదో డల్‌గా. కానీ ఆ ఇన్‌స్టంట్‌గా థాట్ రావడము, వెంటనే మేమంతా క్విక్‌గా తీసుకొని వెళ్ళిపోవడము. చాలా అంటే చాలా అనిపిచ్చింది నాకైతే. అంటే న్యూ ఇయర్ అంటే ఇట్లనే ఎంజాయ్ చేయాలి కంపల్సరీ.
ఇంత డాన్స్ వేయాలి, పబ్స్‌కెళ్ళాలి, రెస్టారెంట్స్‌కెళ్ళాలి అని ఏం లేదు. కాకపోతే మనకనిపిస్తది కదా! ఇంక ఈ ఏజ్‌లో కాకపోతే ఇంకెప్పుడమ్మా నువ్వు ఎంజాయ్ చేసేది? తర్వాత ఎంజాయ్ చేస్తే ఈ పిల్ల చూసావా ఇంత ఏజొచ్చినా ఇలా ఎగురుతుందంట. మీన్స్ ఇప్పుడు సొసైటీ అలా లేదు. కానీ ఇంటర్నల్‌గా ఉంటాయి కొన్ని అనుకోవడం. మనకైనా అనిపిస్తది. ఆ తర్వాత మన ఆ ప్రెషర్స్ వల్ల దాని వల్ల కూడా మనం ఎంజాయ్ చేయలేకపోతాం. సో, నాకేముందంటే ఈ మూమెంట్‌ని నేను ఎంజాయ్ చేయాలి ఇప్పుడు ఎలా అయినా. ఈ 2023ని బాగా ఎంజాయ్ చేయాలి. ఏమో ఇప్పుడు ఇలా ఉంది. నెక్స్ట్ ఇయర్ నేను ఎంజాయ్ చేయలేకపోతానేమో. నేనేదో వర్క్‌లో ఉండొచ్చు. లేదంటే ఆ సిట్యుయేషన్ ఉండకపోవచ్చు నా లైఫ్‌లో. ఇప్పుడు నేను సిట్యుయేషన్ ఉన్నప్పుడు నేను ఎంజాయ్ చేయాలి. నేనేదో ఫిలాసఫీ చెప్పట్లేదు. ప్లీజ్ జనరల్‌గా అందరికి అనిపించే థాట్సే నేను జస్ట్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను అంతే మీ అందరికి. ఇంక ఇక్కడేంటంటే నేనే పెద్ద పిచ్చిదాన్నంటే ఎగరడంలో నాకంటే డబుల్ పీహెచ్‌డీ చేసినోళ్ళు మస్తు మందున్నారు ఆడైతే. ఇట్లా సాంగ్ పెట్టడం ఆలస్యం నేనైనా 1 మినిట్ పడుతుంది ఏం సాంగ్ అబ్బా అని. వాళ్ళైతే ఎగురుతూనే ఉన్నారు. ఎప్పుడు ఎగరని మా బ్రదరే ఫుల్‌గా ఎగిరాడసల. అక్కడ ఇంకా పోలీసులొచ్చి చాలమ్మా ఇంక అయిపోయింది మీ టైము. ఇంక సేఫ్‌గా మీరందరూ ఇంటికెళ్ళాలి. ఈవెంట్స్ చాలు. న్యూ ఇయర్ అయిపోయింది అని అన్నా కూడా మళ్ళీ వన్ సాంగ్ అన్నారు చూసారా? మళ్ళీ ఆపి మళ్ళీ పెట్టారు. మళ్ళీ ఎలా ఎళ్తున్నారు చూసారా జనాలు? అలా ఎంజాయ్‌మెంట్ జేశారు అందరూ. మనం ఏం చెప్పలేము. ఆ టైంలో సిట్యుయేషన్, ఆ మూడ్ బట్టి కూడా అంతా ఉంటది. హ్మ్. బట్ నాకైతే మంచిగా అయిపోయింది 2023 అండ్ 24 కూడా బాగా అవ్వాలి. మంచిగా మనం అనుకున్నది జరగాలని నేనైతే ప్రే జేస్తున్నాను. మీ అందరికి కూడా నేను అదే కోరుకుంటున్నాను. ఇంకా అలా అయిపోయాక నాకు తెలిసి 12:40 అనుకుంటా. లైక్ 12:30 వరకే ఎండ్ చేసేయమన్నారు. అప్పటి వరకు ఎంత రష్ ఉండదు. ఎక్కడికక్కడ డిస్పర్స్ అయిపోయింది. ఇంకా అందరం మేము కూడా సేఫ్‌గా ఎంజాయ్ వరకు ఎంజాయ్ చేసి, అలానే సేఫ్‌గా ఇంటికి రిటర్న్ అయిపోయాం మేము. అప్పుడు నేను ఇదంతా షూట్ చేయలేదు. ఇందాక ఫుల్ జనాలున్నారని జెప్పి, ఒకసారి అలా ఒక రొటేషన్ వేద్దామని జెప్పి అలా ఒక రౌండ్ తిప్పాను. ఇప్పుడెంత ఖాళీ ఉంది. ఇందాకైతే అసల నడవడానికి కూడా స్పేస్ లేనంతగా ఉండే. మనకేం పని మొత్తం ఫ్రీ అయిపోయాక మనం కూడా ఒక 2, 3 వీడియోస్ తీసుకున్నాము. కానీ ఒక్కటి కూడా రాలేదులెండి. అసలు లైటింగ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడానికి. సో, ఏం కాదు. అలా ఊరికే హియర్ కమ్స్ జాన్ ఫస్ట్ మార్నింగ్. ఏంటబ్బా గుడిలో ఎవ్వరు లేరు. నాకో స్పెషల్ దర్శనం అనుకోకండి. మనేం పెద్ద వీఐపీ గాదు గదా! గుడి మూసేసాకెళ్ళామనమాట. అది మన టాలెంట్. నైటంతా ఎగిరాక ఫుల్ మార్నింగ్ లేసాక బాడీ పెయిన్స్ గదా! గుడికెళ్ళలేకపోయాము తెరిచినప్పుడు. అయినా మూసున్నప్పుడు ఎందుకెళ్ళడం అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు మళ్ళీ ఈవినింగ్ వెళ్ళడము? మార్నింగే ప్రశాంతంగా ఎళ్తే మార్నింగ్ గాదు ఆఫ్టర్‌నూన్ అది. ఆఫ్టర్‌నూన్ అయినా వెళ్ళాలి. మళ్ళీ ఈవినింగ్ వరకు చేస్తే మనం లేజీ ఫెలోస్ లేజీగా తయారవుతామని చెప్పి, ఇంకా గుడి మూసినా పర్లేదు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడా, ఎప్పుడు మన బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి మూసున్నా అలా ఎళ్లి దండం పెట్టుకొనొచ్చాను. దేవుడా 2024 కూడా మంచిగా అయిపోవాలని చెప్పి. మీరందరూ కూడా పూజారి కూడా లేని గుడికెళ్ళొచ్చాను. అందరూ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి హ్యాపీగా పూజలు చేసుకొనొస్తారు. మనకేంటో ఈసారి కుదరలేదు. పోనీలెండి. ఎప్పుడు అనుకున్నది జరగాలని ఏమి ఉండదు కదా! అందరికీ ఈ వీడియో స్టార్టింగ్ నుంచి నేను చెప్దాం అనుకుంటున్నా కానీ ఇన్ పర్సన్గా చెప్తే బాగుంటుంది అనుకున్నా నేను. నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో ఎవరైతే చూస్తూ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారో ప్లస్ అందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2024 అందరికీ మంచి హెల్త్ ఉండాలి. ప్లస్ మనమే కాదు అందరూ ఏదనుకుంటే అది సక్సెస్ఫుల్గా జరగాలని నేనైతే విష్ చేస్తున్నాను. ఫింగర్స్ క్రాస్. అందరు 2024 రెజల్యూషన్ ఏంటో ఎవరికైనా ఏమైనా ఉంటే నాకు కమెంట్స్లో షేర్ చేయండి. నా రెజల్యూషన్ అయితే అన్నీ బ్యాలెన్స్ చేయాలి. అటు యూట్యూబ్ ప్లస్ నా వర్క్, పర్సనల్ లైఫ్, అన్ని ఫ్యామిలీ లైఫ్ అన్నీ బ్యాలెన్స్ చేయాలి సక్సెస్ఫుల్గా అని కోరుకుంటున్నాను. చూద్దాం. అండ్ ఇంకేంటంటే మీరంతా నా వీడియో చూసుంటారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అని. మనం ఏదైనా అన్ప్లాన్డ్గా చేస్తేనే అది హిట్ అవుతుంది అనుకుంటా. నాకైతే అలానే ఉంటాయి. ఇంకా ఇది ఏంటంటే ఇప్పుడు నేను మ్యాక్స్లో మీకు సేల్ రన్ అవుతుంది వింటర్ వేర్కి. అంటే వింటర్ వేరే ఉంది అందులో. కాబట్టి ఇప్పుడు నేను ఏం షాప్ చేస్తానో మీకు చూపిస్తాను. మీకు కూడా ఏమైనా యూస్ఫుల్ అవుతుంది, ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఐడియా వస్తుంది అని చెప్పి నేను ఇవి కొన్నాను. ఎక్కువేం కొనలేదు, జస్ట్ 4 to 5 కొన్నాను అంతే. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ క్యాజువల్ టీషర్ట్ నార్మల్ సింపుల్. ఇది యాక్చువల్గా ఎంత ఉందో మరి నాకు గుర్తురావట్లేదు. కొంచెం నేను నోట్ డౌన్ చేసుకుంటాను రేపు ఇంకా నుంచి.
ఇది యాక్చువల్గా 299 ఉంది. మరి ఇది సేల్ తర్వాత పెట్టారా లేదంటే దీనిపైన సేల్ ఇచ్చారో నాకు గుర్తు రావట్లేదు. ఇదే అనుకుంటానులేండి, సేల్ ప్రైజే ఇచ్చినట్టున్నారు. సో నార్మల్, ఇది ఇంకా తీయలేదు. ఆ కలర్ బాగుందని తీసుకున్నాను అంతే, ఎప్పుడైనా అలా వేసుకోవచ్చు అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాలర్ నెక్ సమ్ స్వెట్ షర్ట్ అన్నారు దీన్ని, అలాంటి మోడల్, ఫుల్ హ్యాండ్స్ బాగుంది కదా. నాకు ఈ కాలర్ బాగా సెట్ అయింది వేసుకున్నప్పుడు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 800, 799. ఇది నాకు తెలిసి 30% ఆఫ్, 30% or 20% ఆఫ్ ఉండేది దీనిపైన. కాబట్టి ఓకే, గుడ్ అనుకున్నాను. ఎంత మనకి ఆడవాళ్ళకి ఒక 100 రూపాయలు తగ్గినా 50 రూపాయలు తగ్గినట్టే కదా. అండ్ మా మమ్మీ ఉంటే, ఇది మ్యాక్స్ కాబట్టి బేరమాడలేదు. అదే మా మమ్మీ ఉంటే వాడు 200 తగ్గిస్తానంటే 500 తగ్గించమని బేరమాడేది. అండ్ ఇదొకటి, ఇది కూడా క్రాప్ టాప్. ఇది ఇప్పుడు నేను న్యూ ఇయర్ ఇది ఎక్కడ చూసినట్టుంది కదా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మీరు చూసారు. మరి అందులో ఆ లైటింగ్స్కి కలర్ కనిపించిందో లేదో, కొంచెం పీచ్ కలర్ది. ఇది కూడా ఆల్మోస్ట్ 800 ఉందనుకుంటా ఆఫ్. ఇది ఆఫ్కి వచ్చింది. 20% 20 అనుకుంటున్నా, 30 కాదు. అయిపోయింది. అండ్ నెక్స్ట్ నాకు చూడంగానే చాలా చాలా నచ్చింది అసలు. వైటిష్ క్రీమిష్ వైట్ ఏదో అనుకుంటా, నాకైతే ఫుల్ నచ్చేసింది. కానీ వచ్చాక అంటే ట్రాన్స్పరెంట్ ఉంది. ఇంకా వేరే స్పెగ్గిటీ, వైట్ స్పెగ్గిటీ వేసుకోవచ్చు. అయితే నేను దేనిపైకి స్టైల్ చేయాలా అని అస్సలు ఐడియా రావట్లేదు నాకు. ఏదైనా స్కర్ట్ పైన వేసుకుందాం, ఎందుకంటే జీన్స్ పైన నాకు అంత లుక్ రాదనిపిస్తుంది. షుడ్ సీ దేనిపైన వేసుకోవాలి. ఐ థింక్ స్కర్ట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను, ఏదైనా బ్లాక్ స్కర్ట్. చూద్దాం. అండ్ ఇంతతో నా హాల్ అయిపోయింది. ఏదో పెద్ద హాల్ కాదు. మీకు ఏం చేయాలి, ఇప్పుడు వీడియో మీరు చూస్తున్నారు కాబట్టి వీడియో నచ్చింటే మీకు ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. మీ సపోర్ట్ ఇలానే ఈ ఇయర్లో కూడా నాకు